తెలంగాణ పొలిటికల్ ఫోకస్ మొత్తం ఇప్పుడు జూబ్లీ హిల్స్ వైపు మల్లుతోంది. ఈ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో ప్రధాన రాజకీయ పక్షాలన్నీ కూడా హోరాహోరీగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. దీంతో ఉప ఎన్నిక నోటిఫికేషన్ కూడా రాకముందే పొలిటికల్ వార్ అప్పుడే మొదలైపోయింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గెలవాలని కాంగ్రెస్, సిట్టింగ్ సీటును తిరిగి నిలబెట్టుకోవాల్సిందే అన్న కసితో బీఆర్ఎస్ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మరోవైపు ఈసారి ఖచ్చితంగా రాష్ట్రంలో పాగా వేయాలని ప్లాన్ చేస్తున్న బీజేపీ కూడా సర్వశక్తులు ఒడ్డుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో బీజేపీ వ్యూహం ఏంటి? మహిళా అభ్యర్థిని రంగంలోకి దింపాలని ఆలోచిస్తుందా? దానికి కారణాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నిక ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు కీలకం కానుండగా గతంలో జరిగిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకొని వచ్చే ఉప ఎన్నికల్లో గెలుపు కోసం పక్కా స్కెచ్లు వేస్తున్నాయి. 10 ఏళ్ల కేసీఆర్ పాలనకు స్వస్తి పలికి తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అంతేకాదు, కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చి ఏడాదిన్నర తర్వాత జరిగే ఉప ఎన్నిక కావడంతో ప్రజాపాలనని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ బైపోల్ మరింత కీలకం కానుంది. సార్వత్రిక ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఖాతా తెరవకపోయినా తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును గెలుచుకొని షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా జూబ్లీహిల్స్ సీట్ గెలిచి హైదరాబాద్పై పట్టు పెంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో గెలుపు రాబోయే గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికకు బూస్టప్గా నిలుస్తాయన్న అంచనాల్లో అన్ని పార్టీలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు ముందు జరిగే ఈ ఉప ఎన్నిక దిశాదశలను మార్చే ఎన్నికగా భావిస్తూ అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ కూడా సర్వశక్తులు ఒడ్డుతోంది. అయితే ఈసారి జూబ్లీహిల్స్ స్థానంపై పట్టు బిగించాలని బీజేపీ ప్లాన్ చేస్తుందట. ఇటీవల 2 ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించి మంచి జోష్ మీదున్న బీజేపీ అదే జోష్లో జూబ్లీహిల్స్పై కాషాయ జెండా ఎగరవేయాలనే సంకల్పంతో అడుగులు ముందుకు వేస్తోందట. అందులో భాగంగానే కాషాయ నేతలు జూబ్లీహిల్స్ స్థానంపై గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారట. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉండడంతో సికింద్రాబాద్ ఎంపీగా కొనసాగుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఈ ఉప ఎన్నిక సవాల్గా మారనుంది. 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఇక్కడ కాషాయ పార్టీ 3వ స్థానానికి పరిమితమవ్వగా ఈ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డికి కేవలం 19,000 ఓట్లే పోలయ్యాయి. గత ఎన్నికలో ఏమాత్రం పోటీ ఇవ్వలేక డిపాజిట్ తెచ్చుకోలేకపోయింది. అందుకు భిన్నంగా ఈసారి ఉప ఎన్నికల్లో మహిళలకు అవకాశం ఇవ్వాలనే యోచనలో బీజేపీ నాయకత్వం ఉన్నట్టు టాక్ నడుస్తోంది. జూబ్లీహిల్స్ ఎన్నికపై బీజేపీ మానిటరింగ్ కమిటీ వేసింది. పార్టీలో టికెట్ ఎవరికి అనే దానిపై కమలంలో ఓవైపు చర్చ, మరోవైపు రచ్చ రేపుతోందట. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి లంకల దీపక్ రెడ్డికి పార్టీ అవకాశం ఇచ్చింది. కానీ ఫలితం రాబట్టుకోలేకపోయింది. కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా పేరుండడం వల్లే దీపక్ రెడ్డికి గత ఎన్నికల్లో అవకాశం వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన దీపక్ రెడ్డిపై ఈ ఉప ఎన్నికల్లో సానుభూతి కలిసొస్తుందన్న చర్చ దీపక్ వర్గీయుల్లో ఉందట. కానీ అందుకు భిన్నంగా ఈసారి అధిష్టాన పెద్దలు మాత్రం దీపక్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇచ్చి ఆ సాహసం చేయరని, ఆ పరాజయాన్ని మళ్ళీ చవి చూడడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన అధిష్టానంలో ఉందంటున్నారు. అంతేకాదు, బీజేపీ నూతన అధ్యక్షుడు, రాష్ట్ర బీజేపీ కార్యవర్గం ఎన్నిక తర్వాత బీజేపీలో మహిళా ప్రాతినిధ్యం పూర్తిగా తగ్గిందనే విమర్శలు సైతం ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం పార్టీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 21 మంది వరకు ఉన్నారు. వీరిలో డీకేఆర్ను మినహాయిస్తే మహిళా ప్రాతినిధ్యమే లేదు. ఆ లెక్కలతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మహిళలకు అవకాశం ఇచ్చేందుకు నాయకత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మహిళా శక్తితోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై విజయం సాధించి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేననే భవిష్యత్ సంకేతాలు ప్రజల్లోకి పంపించాలనే ఉద్దేశంతో పార్టీ పెద్దలున్నట్టు సమాచారం. ఒకవేళ కిషన్ రెడ్డి పట్టుబడి దీపక్ రెడ్డికే టికెట్ ఇప్పించుకుంటే ఖచ్చితంగా అది బీఆర్ఎస్కు ఉపయోగపడే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ ముఖ్య నేతలు సైతం అదే ఫీల్ అవుతున్నారట. గతంలో కూడా ఒక డమ్మీ అభ్యర్థిని బరిలో దించి బీఆర్ఎస్ పార్టీకి సహకరించారనే అపవాదు బీజేపీ పైన ఉండనే ఉంది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అధిష్టాన పెద్దల ఆశీస్సులు ఎవరికి దక్కుతాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహిళా ప్రాతినిధ్యం కోణంలో పార్టీ ఆలోచిస్తే గనక ఈ స్థానం నుంచి జూటూరి కీర్తిరెడ్డి ముందు వరుసలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. వీరపనేని పద్మ కూడా ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా జూటూరు కీర్తిరెడ్డికి టికెట్ కోసం చాలా ప్రయత్నాలే చేశారు. ఈసారి బైపోల్లో పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక విషయంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది బీజేపీ శ్రేణుల్లో ఒక ఉత్కంఠ రేపుతుంది. అయితే ఇప్పటి వరకు బీజేపీ నేతల అంచనాలు, ఆలోచనలు గొప్పగా ఉన్నప్పటికీ ఎన్నిక సమయానికి ఎలాంటి వ్యూహాలతో అడుగులు వేస్తారనేది చూడాలి మరి.